నమస్తే సార్. సార్ నా పేరు లోనావత్ జితేందర్. మాది ఈ కొరవి సొసైటీ ఆంధ్ర బ్యాంక్ ఫార్మర్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీ కొరవి సార్ మాది. ఇందులో నేను సిఇఓగా కొనసాగుతున్నాను సార్. సార్ నేను ఇప్పుడు జనవరి నుంచి కొనసాగుతున్నాను సార్. ఇంతకుముందు మాకు సిఇఓ గారు రిటైర్మెంట్ అయ్యారు సార్. ఆ స్థానంలో నేను కొనసాగుతున్నాను సార్. సార్ మా సొసైటీ పరిధిలో 2 కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేశాం సార్. కొరవి నేరడ 2 సెంటర్లు సార్. సార్ ఈ 2 కొనుగోలు సెంటర్ల ద్వారా రైతు దగ్గర ధాన్యం కొనుగోలు ఒక 50,000 బస్తాలకు కొనుగోలు చేయడం జరిగింది. ఈ సెంటర్లలో రైతులకు మనకు టార్పాలిన్స్ ఏర్పాటు చేశాం సార్. మంచినీరు సౌకర్యం ఏర్పాటు చేశాం. టెంటు టాయిలెట్స్ సదుపాయం కల్పించాం సార్. రైతులకు మన ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందించాం సార్. వాళ్ళు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇన్ టైంలో ధాన్యం కొనుగోలు చేసి వాళ్ళకు ఓపీఎంఎస్ ద్వారా ఆన్లైన్ చేసేసి పేమెంట్ తొందరగా పడేలా చూసాం సార్. సార్ మీరు మీ కొనుగోలు కేంద్రాలలో ఏ ధాన్యాన్ని సేకరించారు, వాటికి మద్దతు ధర ఎంత? సార్ ఇప్పుడు మా దగ్గర కొనుగోలు కేంద్రాలు ఈ 2 సెంటర్లలో సన్న ధాన్యము దొడ్డు ధాన్యం 2 కొనుగోలు చేశాం సార్. ఈ 2 ధాన్యాలకు దొడ్డు ధాన్యానికి క్వింటాకు 2,300 రూపాయలు మద్దతు ధర సార్. 2,300 సార్. దొడ్డు ధాన్యానికి 2,320 రూపాయలు, సన్న ధాన్యానికి అది మద్దతు ధరను. దానికి ప్రభుత్వం బోనస్ క్వింటాకు 500 రూపాయలు కల్పిస్తుంది సార్. ఈ కొనుగోలు కేంద్రాలలో మీరు రైతు ధాన్యాన్ని ఎంత తూకం వేశారు? సార్ ఇప్పుడు కొనుగోలు రైతు దగ్గర మనకు బస్తాకు 40 కేజీల 700 గ్రాములకు తూకం వేయడం జరిగింది సార్. మీరు అంటే 40 కేజీల 750 అంటే 40 కేజీలు 750 గ్రాములు. అవును సార్, అంతే సార్. సార్ మీరు మీ కొనుగోలు కేంద్రాలలో ఏవో ఆధ్వర్యంలో కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ వేసి కమిటీ నియమ నిబంధనల ప్రకారం టోకెన్ సిస్టమ్ విధానం ప్రవేశపెట్టారా? టోకెన్ సిస్టమ్ ప్రవేశపెట్టడం జరిగింది సార్. ఏవో వాళ్ళు వచ్చేసి ఎఫ్ఏక్యూ నామ్స్ ప్రకారం వాళ్ళు ప్యాడీ చెక్ చేసి క్వాలిటీ చూసేసి దానికి టోకెన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది సార్. వాళ్ళు సార్ టోకెన్స్ ఇష్యూ చేశాక మాయిచర్ మేము చూసేసి కాంటాలు పెట్టించి త్వరగా మిల్లులకు పంపించడం జరుగుతుంది సార్. మీకు ఏఎంసీ సార్ యంత్రాలు కానీ ఎలక్ట్రానిక్ యంత్రాలు కానీ ప్యాడీ క్లీనర్స్ కానీ టార్పాలిన్ కానీ పరికరాలు కానీ సకాలంలో అందితే రైతులకు ఎలాంటి సేవలు అందించింది మీ సంఘం? సార్ మాకు ఎయిమ్స్ నుంచి టార్పాలిన్స్ మిషన్స్ కాంటాలు అవి ఇచ్చారు. అవి మేము వాటిని అంటే సఫిషియెంట్గానే ఇచ్చారు సార్. ఇంకేమైనా కావాలన్నా తీసుకోమని చెప్పి అన్నారు సార్. మేము తీసుకున్నాము. రైతులకు అందరికీ సరిపడేలా చూసాము సార్. కాంటా పెట్టిన వాటికి మేము జాగ్రత్తగా చూసాము. కాంటా పెట్టిన వాటికి కూడా టార్పాలిన్స్ ఇచ్చి కప్పియడం జరిగింది సార్. రైతుకు ఒక టార్పాలిన్స్ ఇచ్చి ఒక రసీదు తీసుకొని వాళ్ళకు టార్పాలిన్స్ ఇస్తున్నాం సార్. మళ్ళీ వాళ్ళు కాంటా పెట్టినాక మళ్ళీ మా టార్పాలిన్స్ మాకు ఇచ్చి రిసిప్ట్ వాళ్ళు తీసుకుంటారు సార్. మీరు అంటే అకాల వర్షాలు సంభవించినాయి సార్, అంటే రైతులకు వర్ష సూచన మీరు టామ్ ద్వారా వారికి సమాచారాన్ని చేరదీశారు. ఇప్పుడు మేము వస్తున్న ప్రతి రైతుకు చెప్పడం జరుగుతుంది సార్. వర్ష సూచనలు మాకు డిసిఎస్ఓ సార్ కానీ వాళ్ళు పెడతా ఉంటారు. మా డిసిఓ సారు అయితే ప్రతిరోజు మాకు ఇంటిమేషన్ ఇస్తూ ఉంటారు. ఆ సూచనలు చెప్పడం ముందే జరుగుతుంది. వాట్సాప్ గ్రూపులలో కానీ ఫోన్ కాల్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది సార్. మాకు సార్ చెప్పిన ఆదేశాల ప్రకారం మేము వెంటనే రైతులకు అప్రమత్తం చేసేస్తాం సార్. వర్ష సూచనలు ఉంది, మీరు జాగ్రత్త కాపాడుకోవాలి, దానికి కావాల్సిన టార్పాలిన్స్ ఏమైనా కావాలంటే మీకు ఏర్పాటు చేస్తామని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి రైతులు కూడా ఫాలో అవుతారు సార్. ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళు కూడా చెప్తా ఉంటారు, కానీ మేమైతే పర్టికులర్గా అక్కడే ఉండి అవన్నీ ఏర్పాటు చేయించడం జరుగుతుంది సార్.
సార్ మీ సొసైటీ పరిధిలో ఉన్న కొనుగోలు కేంద్రాలలో అమాయిల్ ఛార్జీలు భిన్నంగా వసూలు చేశారట, ఎంత వసూలు చేశారు, ఎంత? సార్ ఇక్కడ అంటే ఒకళ్ళ హమాలి వాళ్ళ యూనియన్, ఈ సిపిఐ పార్టీ వాళ్ళు సిపిఐ సిపిఎం వాళ్ళంతా కలిసి ఒక యూనియన్ ద్వారా క్వింటాకు 50 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు సార్. గత 2-3 సీజన్ నుంచి అదే అమౌంట్ ఉంది సార్. ఇప్పుడు కూడా అదే అమౌంట్ తీసుకున్నారు సార్. ఇప్పుడు సార్ మీ సొసైటీ అంటే మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు అంటే కొనుగోలు కేంద్రాలలో మీ పాలక మండలి కానీ డైరెక్టర్లు కానీ చైర్మన్ కానీ అందుబాటులో ఉన్నారా? రైతులకు ఎలాంటి సూచనలు సలహాలు కల్పించారు రైతులకు? సార్ మా చైర్మన్ సార్ కానీ మా ఎంసీ మెంబర్స్ మా డైరెక్టర్లు సార్ వాళ్ళు రైతులకు మోటివేషన్ చేస్తారు సార్. ఇక్కడ రాగానే రైతులు ధాన్యం తీసుకురావడము ముందే దానికి ఎండబెట్టుకొని నామ్స్ ప్రకారం మీరు తీసుకురండి అని చెప్తారు. తర్వాత కాంటాలైన వాటికి కూడా వాళ్ళకు తొందరగా రైతులకు ఇంటికి పంపించాలనేసి ఏ విధంగా ఏమైనా లోటుపాటు అని ఉంటే తొందరగా చేసి దానికి మాకు సహకరించి విధంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి సూచనలు ఇస్తారు సార్. సహకరిస్తారు అదేవిధంగా మాకు. సార్ రైతులు మా దృష్టికి ప్రధానమైన సమస్య తీసుకొచ్చారు సార్. ఎక్కడైతే అంటే అమాలీల కొడుతుంది, కొనుగోలు కేంద్రంలో అమాలీల కొడుతుంటే లారీల కొడుతుంది అంటున్నారు. లారీల కొడుతుంటే ధాన్యాన్ని కాంటాలైన తర్వాత మిల్లర్లు సకాలంలో దిగుమతి చేసుకోలేదు అంటున్నారు. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరించారు? మీ పాలకమండలిలో చర్చించి అధికారుల దృష్టి తీసుకుపోయారు. ఓకే సార్ ఇప్పుడు మాకైతే ట్రాన్స్పోర్ట్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టర్ ఏంటంటే కాంటా పెట్టిన ధాన్యాన్ని వెంటనే పంపించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం ఇక్కడ. అయితే వెహికల్స్ రావడం కొద్దిగా ఆలస్యం జరుగుతుంది సార్. వారిని అడిగితే ఏమంటున్నారంటే కొద్దిగా మాకు ఒకటే మిల్లుకు అలాట్మెంట్ చేయడం, అదే మిల్లులో దిగుమతి తొందరగా కాదు, పోయిన బండ్లు మొత్తం 30-40 బండ్లు సీరియల్గా ఉండడం వలన మేము దిగుమతి చేయలేకపోతున్నాం, అందుకే మీకు కొద్దిగా జాప్యం జరుగుతుంది లారీలు మేము పెట్టడానికి అని చెప్పి కాంట్రాక్టర్ చెప్తూ ఉంటారు. అయినా కానీ ఇట్లా కొద్దిగా లేట్ అయితే మా డీసీఓ సార్ ఒప్పుకోకుండా సీరియస్గా ఇది చేసి దానికి వేరే మిల్లుకు ఆర్ఓలు ఇప్పించి తొందరగా దిగుమతి అయ్యేటట్టు చూసి మాకు తొందరగా వెహికల్స్ పెట్టాలని చెప్పి సీరియస్గా చెప్పడంతో వెహికల్ పంపడం జరుగుతుంది. కాకపోతే కొద్దిగా సమస్య అయితే ఉంది సార్ లారీది. సార్ గోనె సంచుల కొరత ఉందంటున్నారు అయితే మరి గోనె సంచుల టెండర్ సకాలంలో పూర్తి చేశారా? గోనె సంచుల కొరతను ఎలా అధిగమించింది ఈ సొసైటీ? గోనె సంచులు పంపించారు సార్, 50-50 పంపించారు సార్. కొత్త ఒక 25,000 అయితే పాత 25,000 50-50 లాగా అలా పంపించారు సార్. పంపించిన దాంట్లో పాతవి పంపిస్తే అందులో ఏ పనికి రాకుండా జరుగుతుంది సార్. ఒక కట్టకు 50 ఉంటాయి సార్. 50లో ఒక 30-35 వరకు డ్యామేజ్ వెళ్తుంది సార్. మిగతావి మాత్రమే ఎక్కువ యూజ్ అవుతున్నాయి. వాటిని కొద్దిగా మేము మళ్ళీ లెక్కలు చెప్పాలి కాబట్టి దానికి జాగ్రత్త పడి మళ్ళీ కట్టలు కట్టించి మళ్ళీ ఉపాధి చెప్పడం జరుగుతుంది సార్. అయితే ఇంకోటి ఇందులో సమస్య ఏంటంటే సార్ ఇప్పుడు ఈ డ్యామేజ్ బస్తాలు పంపడం వలన ఒకటే సమస్య ఏంటంటే సార్ ఇది ఊకే బాగా సీకి ఒడ్లు మొత్తం ట్రక్కులో కారిపోతుంది సార్. ఒక లారీ పంపిస్తే మేమే డ్రైవర్కు మామూలు ఏమి ఇవ్వద్దని చెప్పి అంటాం, వాళ్ళే మామూలు అడగడానికి బాగా ఇదవుతున్నారు సార్. మామూలు ఇవ్వాలని చెప్తే మేము ఇవ్వకుండా మా డీసీఓ సార్ ఆదేశాలు ఏంటంటే రూపాయి ఇవ్వకూడదు మేము అని చెప్తారు. అందుకే అదేవిధంగా మేము పంపిస్తే అక్కడ ఏమవుతుందంటే ఈ డ్రైవర్లు ఒక మిల్లర్స్కి కొద్దిగా ఏదో విధంగా ఇది చేయడం, మాకు మామూలు ఇయ్యరనే వంకతోనే క్వాలిటీ లేదనో ఇదని చెప్పడం ఒకది ఇబ్బందిగా జరుగుతుంది. మళ్ళీ ఈ కొత్త బస్తాలు అయితే నో ప్రాబ్లం సార్. పాత బస్తాలు ఏంటంటే బాగా డ్యామేజ్ పంపడం వల్ల సీకిన బస్తాలు పంపడం వల్ల అక్కడ మిల్లులో వాళ్ళు అమ్మలోళ్ళు ఇట్లా గుంజగానే అవి మొత్తం కారి ఒక ట్రక్లో ఒక 20 బస్తాల వరకు ఒడ్లు నిండిపోతుంది. అక్కడ వాళ్ళ హమాలి దాన్ని ఉడవడానికి సహకరించారు సార్. అది దానివల్ల కొంత సమస్యగా మారింది. కొద్దిగా డ్రైవర్ మళ్ళీ దానికి అమౌంట్ ఇస్తేనే వాళ్ళు ఊకడానికి అని చెప్పేసి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి కొద్దిగా సతాయిస్తారు సార్. అది మిల్లర్లు అంటే మీరు ఏదైతే ధాన్యం కాండాలు పెట్టి ట్రక్ కొట్టిన తర్వాత ఇక్కడ మిల్లర్లు రైతు ధాన్యాన్ని ఇక్కడ తేమ శాతం ఉన్నది, పొల్లు శాతం ఉన్నది, మట్టి పిల్లలు ఉన్నది, బస్తాకు 3-4 కేజీలు కట్ చేశారని రైతులు అంటున్నారు సార్. మరి ఈ సమస్యను మీ పాలకమండలిలో చర్చించారా? అధికారుల దృష్టి తీసుకెళ్ళారు?
తీసుకెళ్ళాం సార్. అదే అలా జరిగితే మన డీసీ మా చైర్మన్ సార్ కూడా మిల్లర్స్తో మాట్లాడి కటింగ్ కాకుండా చూశారు సార్. డీసీఓ సార్ అయితే దాని మీద ప్రత్యేకంగా ఒక గింజ కూడా కటింగ్ కాకుండా దింపుకోవాలని చెప్పేసి మిల్లర్స్కు చెప్పడంతో వాళ్ళు కూడా సహకరించారు సార్. మెయిన్ అంటే డీసీఓ సార్ గట్టిగా చెప్పడం వల్ల వాళ్ళు సహకరించడం జరిగింది సార్. మాకు కొద్దిగా తూకము ఇప్పుడు కాంటా పెట్టినాక మేజర్గా ఏంటంటే సార్ 3-4 డేస్ ఇక్కడ సెంటర్లలో బస్తాలు ఉండడం వలన ఏమవుతుందంటే సార్ కాంటా పెట్టిన బస్తాలకు తూకం తగ్గుతుంది సార్. ఆ విధంగా తగ్గినప్పుడు కూడా మిల్లర్స్ మా ట్రక్ షీట్ మేము లారీ వెళ్ళగానే మేము ఓపీఎంఎస్ ద్వారా ఆన్లైన్ చేశాక అక్కడ తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే సార్ మిల్లర్ యాక్సెప్ట్ చేయకుండా కొద్ది సతాయించడం జరిగితే మేమైతే ఆన్లైన్ చేసేసాము, ఇన్ టైంలో చేసేసాము. కాకపోతే అది తూకం ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు చేయకపోవడంలో మా డీసీఓ సార్ చెప్పాను సార్. ఇట్లా సార్ వాళ్ళు చెప్పడం వల్ల కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది సార్. మీ 2 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు ఎంత ధాన్యాన్ని సేకరించడానికి మీ సొసైటీ సార్ 2 సెంటర్ల ద్వారా 50,000 బస్తాలు కొనుగోలు చేశాం సార్. 50,000 సార్ అంటే ఈ సొసైటీ పరిధిలో అంటే మీ కొనుగోలు కేంద్రాలలో ఏదైతే రైతులు అంటే వారి కోతకాలు వచ్చి రబీ సీజన్లో కోత దశ అయిపోయిన తర్వాత అంటే ఈ కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఓపెన్ చేయడం వల్ల ఆ పచ్చిధాన్యాన్ని దళారులు మధ్య ధరలు కాళ్ళలో వాళ్ళ చేతుల్లోనే కళ్ళల్లో కొనుక్కోవడం జరిగింది. దాని ఇతర రాష్ట్రాలకు లేకపోతే ఇతర మిల్లులు సరిహద్దులు దాటించారు, లేకపోతే అదే సెంటర్లో ఏరే పేర్లు పెట్టి అమ్ముతున్నారంట. మరి వాటిపై మీ సొసైటీ ఎలా పర్యవేక్షణ ఇస్తుంది? మీ పాలకమండలి ఏమైనా చర్యలు తీసుకున్నారా? సార్ మా దగ్గర అయితే కొద్దిగా హార్వెస్టింగ్ కొద్దిగా లేటే సార్. అన్ని సెంటర్లు స్టార్ట్ అయిన తర్వాతనే మాది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇక హార్వెస్టింగ్ మేము ఓపెన్ చేసి పెట్టిన 10-15 రోజుల వరకు ప్యాడీ మా దగ్గర ఏం రాలేదు సార్. తర్వాత రావడంతో మాకు ఎటువంటి బయట దళారులు కానీ కొనుగోలు కానీ అలాంటివి ఏం జరగలేదు సార్ ఇక్కడైతే. మీ సొసైటీ పరిధిలో రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి ఏమన్నా అంటే గోడౌన్స్ నిర్మాణం ఉన్నదా? ఆ నిర్మాణం అంటే ఎంత కెపాసిటీ మేరకు పనిచేస్తున్నాయి సార్? ఇప్పుడు పోయిన అంతకుముందు సీజన్లో ఏమో మాకు ఇక్కడ ధాన్యం దింపడానికి మాకు 300 మెట్రిక్ టన్స్ గోదాం ఉంది సార్ మా దగ్గర. అందులో డంప్ చేసాం సార్. ఇప్పుడు మాదే గోదాం ఉంది, ఫెర్టిలైజర్ గోదాంలో డంప్ చేసాం సార్. ఈసారికి ఆ సమస్య అయితే ఏం రాలేదు సార్. మాకు మిల్లర్స్కే తరలించడం జరిగింది సార్. మీ సొసైటీ పరిధిలో రైతులు ప్రధానంగా ఏం పంట వేస్తున్నారు సార్? ఇక్కడ ప్రధానంగా అంటే మిర్చి వేస్తున్నారు సార్. మిర్చి, వరి, ప్రతి ఇవి ప్రధాన 3 సార్. లేదు సార్, ఒక ప్యాడీ మాత్రమే కొనుగోలు చేస్తున్నాం సార్. మొక్కలు అయితే లాస్ట్ టైం ఒక సీజన్ కొన్నాం సార్. ఆ తర్వాత మొక్కలు అంతా బయటకే అమ్ముకున్నారు. ఇక్కడ పెద్ద క్రాప్ ఏం లేదు సార్. కాబట్టి ఇక్కడ మన గుండ్రాత్మడుగులో ఒకటే సెంటర్ నడిచింది. అది కూడా మామూలుగా నడిచింది సార్. ఇక్కడ క్రాప్ పెద్ద లేకపోవడంతో. ఈ ధాన్య కొనుగోలు ప్రక్రియ ముగిసిన తర్వాత రైతు ఖాతాలో ఎంత కాలంలో డబ్బు జమ చేస్తున్నారు? బోనస్ అదేవిధంగా ఎంత కాలంలో జమ అవుతుంది రైతు ఖాతాలో? సార్ మేము కొనుగోలు చేశాక వెంటనే లారీ వెళ్ళక ముందే ఆన్లైన్ చేసేస్తున్నాం సార్. చేసిన వెంటనే 48 గంటల్లో డబ్బులు అకౌంట్లలో పడుతున్నాయి సార్. కొన్ని మాత్రం కొద్దిగా మిల్లర్స్ కొద్దిగా యాక్సెప్ట్ చేయడం కొద్దిగా లేట్ అయితే ఒక 3-4 రోజులలో పడిపోతుంది సార్. రైతులు కూడా ఓకే సార్, ప్రాబ్లం అయితే ఏం లేదు. పేమెంట్ 4,553 మంది ఉన్నారు సార్. ఇక్కడ 551. అవును సార్. సార్ ఇక్కడ సభ్యత్వం తీసుకోవడానికి రైతుకు 20 గుంటల నుంచి 30 ఎంతైనా ఉండొచ్చు సార్. వాళ్ళకు 300 రూపాయలు సభ్యత్వం కడితే వాళ్ళకు సభ్యత్వం ఉంటుంది సార్. క్రాప్ లోన్ తీసుకున్నా కానీ వాళ్ళకు షేర్ అమౌంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు సభ్యత్వం వస్తుంది సార్. మీ సొసైటీ పరిధిలో రైతులకు సార్ అంటే ఖరీఫ్ సీజన్లో కానీ రబీ సీజన్లో కానీ స్వల్పకాలిక రుణాలు కానీ మధ్యకాలిక రుణాలు కానీ దీర్ఘకాలిక రుణాలు ఎస్టీ లోన్స్ కానీ ఏమేమి అందిస్తున్నారు, ఎంత మేరకు అందిస్తున్నారు సార్? ఇప్పుడు మా దగ్గర అయితే క్రాప్ లోన్స్ మా 13 గ్రామాల రైతులకు ఇస్తున్నాం సార్. ఎకరాకు 65,000 క్రాప్ లోన్ అందుతుంది సార్. వాళ్ళకు తీసుకుని 1000 ఎకరాకు 65,000 చొప్పున ఇస్తున్నాం.
మధ్యకాలిక లోన్ ఏం లేదు సార్. ప్రజెంట్ క్రాప్ లోన్స్ అయితే లాంగ్ టర్మ్ లోన్ ఇస్తున్నారు. అంతకుముందు ఇచ్చాం సార్. ఇప్పుడు లాంగ్ టర్మ్ లోన్స్ ఏం లేదు సార్. అది అంతా క్లోజ్ చేసుకున్నాం. రైతులకు ఏదైతే స్వల్పకాలిక రుణాలు అందిస్తున్న టైంలో రైతులకు అంటే పంట నష్టపోతుంటారు, అకాల వర్షాలు వచ్చి పంట నష్టపోతుంటుంది, దాంతోపాటు అకాల మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంది. వారికి అంటే ప్రమాద బీమా కానీ పంట బీమా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా అందుతుంది, మీ సొసైటీ నుంచి వాళ్ళకు ఏ విధమైన ఇన్సూరెన్స్ సదుపాయాలు ఈ సొసైటీ ప్రొవైడ్ చేస్తుంది? సార్ ఇన్సూరెన్స్ సదుపాయాలు అయితే ఏమీ లేవు సార్. రైతులకు ఇన్సూరెన్స్ అయితే ఏమి లేదు సార్. మీ రుణాలు ఇచ్చేటప్పుడు మీరు చేస్తారు కదా ప్రమాద బీమా, అలాంటిది ఏం చేయాలని? అది ఏం లేదు సార్. ఇది కమర్షియల్ బ్యాంకులలో ఉంది కానీ ఇప్పుడు మన సొసైటీలలో అయితే ఇది లేదు సార్. పంట నష్టానికి ఏం అలాంటి ఏం లేదు సార్ ఇన్సూరెన్స్ గురించి అయితే. అంటే మీరు అంటే ఈ సొసైటీ పరిధిలో రైతులకు ఏది పాడి పరిశ్రమ పెంపొందించడానికి, పశుపోషణ పెంపొందించడానికి, అంటే రాను రాను పశుపోషణ పాడి పరిశ్రమ తగ్గిపోతున్నది, వాటిని పెంపొందించడానికి మీరు ఏమైనా లోన్లు సదుపాయం కల్పించే రైతులు ప్రోత్సాహకాలు ఏమైనా ఇస్తుందా ఈ సొసైటీ? సార్ వాళ్ళకు క్రాప్ లోన్స్ ఇస్తున్నాం సార్. పంటలు పండించడానికి రైతు వాళ్ళకు క్రాప్ లోన్ కింద ఇస్తున్నాం సార్. లోనింగ్ సౌకర్యం మాత్రం ఉంది సార్. స్వల్పకాలిక రుణానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, లాంగ్ టర్మ్ లోన్లకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? సార్ ఇక్కడ మాకు 12% పడుతుంది సార్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంతకుముందు 7% ఉంటాయి సార్. ఇప్పుడు కొద్దిగా బ్యాంకర్సే ఇప్పుడు 9.5కు మాకు ఇస్తున్నారు. ఆ 9.5తోనే ఇస్తున్నాం సార్ ప్రస్తుతానికి. ఓడి అయితే 12.75 ఉంది సార్. పే చేస్తే వాళ్ళకి సెంట్రల్ నుంచి అంటే రిబేట్ వాళ్ళ ఖాతాలో జమ అవుతుందా? సెంట్రల్ సబ్సిడీ నుంచి వస్తుంది. ఇప్పుడు మాకు 3-4 ఇయర్స్ నుంచి తగ్గింది సార్. అది 4%, 7% ఇంట్రెస్ట్ రిబేటు అది 4 ఇయర్స్ బ్యాక్ వచ్చింది సార్. ఇప్పుడు యూనియన్ బ్యాంక్లో వచ్చాక అది ఆ ప్రాసెస్ లేదు, తీసేశారు. అది రాకుండా ఉంది సార్. అది ఈ రాష్ట్రంలో అన్ని సొసైటీలు కూడా రైతుల కోసం ఏర్పడ్డాయి. ఆ రైతులకు మేలు చేయాలనే కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతుల పక్షపాతంగా పనిచేస్తాయి. అయితే ఇన్ టైంలో పే చేసిన అంటే ఏదైతే లోన్ పే చేస్తుందో రైతుకు రెబిట్ 3% అయితే జమ చేయాలి. మరి ఎందుకు మీ సొసైటీలో మీ పాలక మండలి ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవట్లేదు? అది చర్చించి అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి మీ పాలక మండలి ఎందుకు తీసుకుపోవట్లేదు? తీసుకెళ్ళాం సార్. అది బ్యాంకు ద్వారా తీసుకెళ్ళాం. మన ఆర్ఓ ఆఫీస్కు వరంగల్ కూడా పోయి చైర్మన్ సారు, మా ఎండి గారు పోయేసి అది ఇదే సబ్జెక్ట్ మీద వాళ్ళకు చెప్పడం జరిగింది. దాని మీద లెటర్ ఇవ్వడం కూడా జరిగింది సార్. అదే ప్రాసెసింగ్లో ఉందని చెప్పి ఎండి గారు చెప్తున్నారు సార్. అది కూడా అవుతుందని చెప్పి అంటున్నారు. అది తెలియాల్సి ఉంది సార్. అది మీ సొసైటీ పడుతున్న రైతులు ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో భూసారం పెంపొందించడానికి, పెస్టిసైడ్ తగ్గించి కృత్రిమ ఎరువుల పెంపొందించడానికి, కృత్రిమ వ్యవసాయ పద్ధతులు పెంపొందించి అలవాటు పడాలి రైతులకు మీరు అందించే సబ్సిడీ విత్తనాలు కానీ, సబ్సిడీ రుణాలు కానీ, సబ్సిడీ ఎరువులు కానీ ఏమేమి అందిస్తున్నారు? రైతులకు ఎలాంటి సేవలు మీ సొసైటీ అందిస్తుంది? సరే, మన ఈ సొసైటీ ద్వారా రైతులకు యూరియా అందిస్తున్నాం సార్, ఫెర్టిలైజరు, పెస్టిసైడ్స్, సీడ్స్ ఇవన్నీ సబ్సిడీ రూపంలో కూడా అందిస్తున్నాం సార్. ఇది సీడ్స్ అంటే ఇప్పుడు పంట దిగుబడి రావడానికి జలుబు కానీ, జిలుగు కానీ సార్. అవును సార్, ఇస్తున్నాం సార్ ప్రస్తుతం. సార్ అవును సార్, ప్రస్తుతానికి జిలుగు, జనుము సబ్సిడీ పైన ఇప్పుడు అమ్ముతున్నాం సార్. నడుస్తూనే ఉంది ప్రాసెస్. విధంగా మళ్ళా అధికంగా యూరియా వేయకుండా వాళ్ళు భూసారం ఇదవుతుందని చెప్పేసి లిక్విడ్ రూపంలో నానో యూరియా కూడా మేము వేయమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సార్. అలాగే మార్ఫెడ్ గోల్డ్ అని చెప్పేసి అది కృత్రిమంగా తయారు చేసిన ఎరువునే వేయమని చెప్పేసి మేము రైతులకు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా పాటిస్తూనే ఉన్నారు సార్. ఇక్కడ మీరు అంటే ఎన్సిపిసి మీటింగ్లో కానీ, జనరల్ బాడీ మీటింగ్లో కానీ రైతులకు ఏదైతే వరి కోత అయిపోయిన తర్వాత కొయ్యకాలకు నిప్పు పెట్టకుండా ఉండడానికి ఎలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తుంది సొసైటీ? సార్ ఇప్పుడు మనకు పంట వరి కోసాక కొందరు దానిలో నిప్పు పెట్టి దానిని బూడిద చేయడం అలా కొందరు చేస్తున్నారు. అట్లా చేస్తే భూసారం తగ్గుతుందని చెప్పేసి అలా నిప్పు పెట్టకూడదు. దానిని మళ్ళీ దుక్కిలోనే కలిపేయాలని చెప్పేసి చెప్తున్నాం. అందులో దుక్కిలో కలపడం వల్ల భూసారం పెరుగుతుంది, దానిలో బ్యాక్టీరియాస్ అవి తయారై భూసారం పెరుగుతుందని చెప్తున్నాం. అలాగే మీకు మేము జిలుగు, జనము అందిస్తామని చెప్పేసి చెప్తున్నాం సార్. ఆ విధంగా ఇవి రైతులు మా మాట అయినా అది పాటిస్తూ ఉన్నారు సార్. ఫైనల్గా సార్,
నకిలీ విత్తనాల బెడలతో ఎంతోమంది పంట నష్టపోవడం జరుగుతుంది, పంట అసలు చేతికి కూడా రావట్లేదు. వాటిని నియంత్రించడానికి మీ సొసైటీ పరిధిలో ఉన్న పాలకమైన డైరెక్టర్లు, చైర్మన్లు పర్యవేక్షణ చేస్తున్నారా? చేస్తే అక్కడక్కడ నకిలీ విత్తనాలు పట్టుబడితే పోలీసు వారి సమన్వయంతో ఎలాంటి చర్యలు చేపడుతుంది సొసైటీ? రైతులకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుంది సొసైటీ? సార్ ఇక్కడైతే మాకు నకిలీ విత్తనాలు అనేది అసలు లేదు సార్. ఎందుకంటే ఆ చైర్మన్ సార్ అని మా ఎండి కానీ అసలు ఊకోడు సార్. అగ్రికల్చర్ ఆఫీసర్తో ఫస్ట్ డిస్కస్ చేసేసి ఆ తర్వాతనే ఇవన్నీ తెప్పించడం జరుగుతుంది సార్. రాగానే లాట్ నెంబర్లు ఇవన్నీ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు తీసుకున్న తర్వాతనే మేము స్టాక్ ఎంట్రీ చేసుకొని ఆ తర్వాత సేల్ చేయడం జరుగుతుంది సార్. సార్ ఫైనల్గా మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు అంటే మీరు అందించే రుణాలు కానీ, ఎరువులు కానీ, విత్తనాలు కానీ ఏమేమి అందిస్తున్నారో, పరికరాలు ఏమన్నా సబ్సిడీ పరికరాలు, అవి రైతులకు మీ సొసైటీ ఎలాంటి సేవలు అందిస్తుంది? సార్ రైతులకు మేము టార్పాలిన్స్ సబ్సిడీతోనే ఇస్తున్నాం సార్. జిలుగులు, జనములు, ఇవి పెసరు, ఇవి మాత్రం సబ్సిడీతో వచ్చే ఇవి అందిస్తున్నాం సార్. మిగతా ప్యాడీ సీడ్స్ ఇవి మాత్రం సబ్సిడీ మీద రాలేదు సార్. అది వచ్చిన రేటుతోనే మేము రైతులకు అందిస్తున్నాం సార్. రైతులు కూడా నమ్మకంతోనే మా దగ్గర కొంటున్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు బయట అయితే షాపులలో నకిలీ విత్తనాలు వస్తాయని చెప్పి వాళ్ళకు ఇది ఉంటుంది. మా దగ్గర అయితే అలా ఏముండదు సార్. మా నమ్మకంతో ఏ సీడ్ కొన్నా తెచ్చినా కానీ వాళ్ళు నమ్మకంగా తీసుకుపోయేసి వేసుకుంటూ ఉంటారు.